అటాక్ వచ్చింది. సో ఈ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇదంతా జరుగుతుంది. చాలా మంది అది డ్రామా అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? డ్రామా ఎందుకు అనుకోకూడదు కదా, నిజంగా రావచ్చేమో అంటే అభిప్రాయం అయితే అది. అంటే ఒకసారి అని కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అదే మాట చెప్పారు, మొన్న 2 రోజుల కింద అదే, సో ఈ రోజు అదే. ఏమో నా దృష్టి అయితే నాది ఆంధ్ర, నేను మామూలుగా వచ్చినట్టు అదైతే కక్షపూరితంగా చేసిన అరెస్ట్. ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ కేసుని ఇప్పుడు తీసుకురావడం ఏంటది, కక్షపూరితంగా చేయాల్సింది అది అంతే నా దృష్టిలో అయితే. అంటే ఎన్ని ఇయర్స్ దాటిపోయినప్పటికీ కూడా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఎప్పటికి ఉండిపోతుంది కదా. ఓకే, నా దృష్టిలో తప్పు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గురించి తప్పు మాట్లాడాడు. సో జరగాల్సింది జరిగింది, ఇక దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవడం అనవసరం నా దృష్టిలో. అంటే ఇట్లాంటి మాటలు సరే ఓకే, మీరు నార్మల్గా చెప్తున్నారు ఓకే, బట్ ఇట్లా మాటలు మాట్లాడిన వాళ్ళది తప్పంటారా రాంగ్ అంటారా చెప్పండి మీరు? తప్పే, కాకపోతే ఆంధ్రలో జరుగుతుంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక్క వైసీపీ వాళ్ళు మాట్లాడితేనే తప్పుగా చూస్తున్నారు. ఏ టీడీపీ నాయకులు మాట్లాడదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదా? పవన్ కళ్యాణ్ గారు మంచి నా దృష్టిలో సినిమా పరంగా నేను చాలా ఫ్యాన్ని, కానీ రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కొన్ని ఆయనలో గమనించగా నాకైతే నచ్చలా. ఒకనొక టైంలో ఆయన గెలవక ముందు చాలా మాట్లాడాడు, 30,000 అమ్మాయిలు వెళ్ళిపోయారు అని చెప్పాడు, చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 2019లో టీడీపీ వాళ్ళ అమ్మన బూతులు తిట్టారని చెప్పారు. నా తల్లిని తిట్టావు, నేను క్షమించిన లొకేషన్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నా తమ్ముడు నా సోదరు అంటాడు. అంటే సిగ్గులేదు. ఒక జగన్ ఓడిస్తాకి ముగ్గురు కలిసారు బ్రో, ముగ్గురు కలిసారు. 41% ఓట్ చేసిన జగన్కి. ఎవరు మగోడు ఓడిపోయినా దమ్ముగా ఓడిపోయాడు. నేను ఒక లీటర్ పర్సెంట్ నేను అంటే 1% నేను చెప్పట్లా, నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా. 1% నుంచున్నాడు మగోడు. ఇప్పుడు ఒకరిని కొట్టాలంటే ఇద్దరు 1:1 కొట్టుకోవచ్చు. అది మగతాను, నీ దమ్ము నా దమ్ము. ఓడిపోయినా పర్లేదు, ఒకరిని కొడతాక ముగ్గురు కలుతామేంటి బ్రో? మీకు 21 సీట్లు వచ్చే అంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటే నువ్వు సింగిల్గా పోటీ చేసుకోవచ్చుగా. చంద్రబాబు 150 సీట్లు రావడం అంతే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు సింగిల్గా పోటీ చేసుకోవచ్చుగా. ఎందుకు ఒక్క జగన్ ఓడిస్తాక ముగ్గురు కావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆ 6 హామీలు అన్నారు, ఏదేదో అంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ లేదా అంటున్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి అంటే అమలు పరిస్థితి అంటున్నారు. అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే బ్రో, ఒక నార్మల్గా ఏదైనా కుక్క ఉంటే దాన్ని 10 మంది తరమాలి కదా అనే విధంగా మాట్లాడుతున్నారు జనాలు. సో దానికి ఏం చెప్తారు? కుక్క